అత్యధికంగా సంపాదిస్తున్న రెండో సీఈఓగా మనోడు. ప్రపంచంలో నలుమూలల భారతీయుల సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ దిగ్గజాల సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ తదితర సంస్థల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో అత్యధిక మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో భారతీయ సీఈఓగా నికేష్ అరోరా రికార్డు సృష్టించారు. పాలో ఆల్టో నెట్వర్క్ సీఈఓగా ఆయన ఉన్నారు. ఈ క్రమంలో అమెరికాలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్నారు. రెండో సీఈఓగా ఘనత సాధించారు. తాజాగా 2023 సంవత్సరానికి అత్యధిక మొత్తాలు అందుకున్న సీఈఓల జాబితాలో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఈ జాబితాలో మొత్తం 17 మంది భారతీయ సంతతి సీఈఓల చోటు దక్కించుకోవడం విశేషం. ది వాల్ స్ట్రీట్ జర్నల్ జాబితా ప్రకారం మొత్తం 17 మంది భారతీయ సంతతి సీఈఓలుగా టాప్ 500 ర్యాంకింగ్లో ఉన్నారు. అడోబ్ సీఈఓగా ఉన్న శాంతన్ నారాయణ్తో కలిసి నికేష్ అరోరా సంయుక్త రెండో స్థానంలో ఉన్నారు. నికేష్ అరోరా, శాంతన్ నారాయణ్ మొత్తం మీద అత్యధిక మొత్తం అందుకుంటున్న వారిలో జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. 2023లో ఎలాంటి జీతం తీసుకొని ఎలాన్ మస్క్ కంటే నికేష్ అరోరా, శాంతన్ నారాయణ్ ఎక్కువ మొత్తం సంపాదించడం విశేషం. నికేష్ అరోరా $151.43 మిలియన్ల సంపాదిస్తున్నారు. ఇక మేటా అధినేత మార్క్ జుకర్బర్గ్ $24.40 మిలియన్ల, గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్ $8.80 మిలియన్ల ఆర్జించారు. కాగా ఢిల్లీకి చెందిన నికేష్ అరోరా మొదటి గూగుల్లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేసి అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకున్నారు. 2014లో సాఫ్ట్ బ్యాంకింగ్కు నాయకత్వం వహించారు. ఇక 2018 నుండి సైబర్ సెక్యూరిటీ కంపెనీకి ఆయన పాలో ఆల్టో నెట్వర్క్కు నికేష్ అరోరా నాయకత్వం వహించారు. పాలో ఆల్టో నెట్వర్క్లో ఆయనను భారీ ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఇక హైదరాబాద్లో పుట్టి పెరిగిన శాంతన్ నారాయణ్ 1998లో అడోబ్లో చేరిన తర్వాత 2007 నుంచి సీఈఓగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక అందరికంటే 2023లో అత్యధిక జీతం తీసుకున్న రికార్డ్ బ్రాకంకు చెందిన హాక్టాక్కు దక్కింది. ఆయన $162 మిలియన్ల సంపాదనతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారతీయ అమెరికన్లలో మైక్రోన్ టెక్నాలజీకి చెందిన సంజయ్ మల్హోత్రా 63వ స్థానం $28 మిలియన్ల, ఆజీ గోపాల్ 66వ స్థానం $24.63 మిలియన్ల, వెక్టెక్స్కు చెందిన రేష్మా కేవల్రమణి 118వ స్థానం $20.59 మిలియన్ల భారతీయ అమెరికన్లతో 3, 4, 5 స్థానాలలో ఉన్నారు.